ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయొచ్చిండు హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలివి అది? ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? అన్నా జగదీష్ అన్నా, నిన్ను కవితక్క లిల్లీ పుట్ అన్నదన్నా. కానీ కొంతమంది పొట్టి బీరకాయ కూడా అంటున్నారు. నేను ఈ మాటలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, జగదీశ్వర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో పర్యటనలో భాగంగా, కోనసీమ ప్రాంతం అనేది పచ్చగా కొబ్బరి తోటలతో నిగనిగలాడుతుంటుంది. తెలంగాణ నాయకులు అంటూ ఉంటారు పచ్చదనంతో నిండి ఉంటుందని. దాని పాజిటివే కదా, నరదిష్టి తగిలింది అనుకుంటా ఒక క్యాజువల్గా వర్డ్ అన్నారు. దానికి మీరేదో పవన్ కళ్యాణ్ గారిని దిమాక్ లేని మాటలు, మైండ్లెస్ మాటలు అంటున్నారు. ఓ సిగ్గు తప్పినోడా అని అనాలనుంది. ఆంధ్ర ప్రాంత ఓట్ల గురించి కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని తీస్తాన్న గొప్ప మానవతావాది ఎందుకో చెప్తావా లిల్లీపుట్ అన్న? గ్లోబరీనా సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బలిదానాల విషయంలో దగ్గర 24 మంది బలిదానాలు. అది ఏ సంస్థకు చెందిందో, దాంట్లో పార్ట్నర్ ఎవరో తెలుసా లిల్లీపుట్ అన్న? ఎందుకన్నా గ్లాస్ల మందు పోసుకొని ఎవరికి ఎట్లా పోస్తావో అవన్నీ తీయమంటావా? కాబట్టి మైండ్లెస్ మాటలు, దిమాక్ లేని మాటలు కాస్త పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు లిల్లీపుట్ అన్నా. నేనంటలేను లిల్లీపుట్ అని, ముందే చెప్తాను. దోస్తాను కవిత అక్కడనే నిన్ను లిల్లీపుట్ అని, నేనైతే బీరకాయ. బాయ్ జగదీష్ అన్న. నేను మీ సంపద నాయక్, జనసేన పార్టీ. నా పేరు వంగరి సాయి కుమార్, బూడుపల్లి జనసేన పార్టీ, మేడ్చల్ నియోజకవర్గం. కోనసీమ జిల్లాల గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఎంతో పచ్చగా ఉన్నటువంటి కోనసీమ, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అక్కడ కోనసీమ గోదావరి జిల్లా ఎంత పచ్చగా ఉంటాయని ఆనందంగా మాట్లాడుకునేవారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అది ఎవరు దృష్టి తాకిందో తెలియదు. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్క పచ్చదనం ఎక్కడ కనిపిస్తలేదు. పెద్ద కొబ్బరి చెట్లు కూడా మొండాలు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ప్రకృతి పైన నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి ప్రకృతి ఎక్కడ లేకుండా చంపిండు. దాని గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి నాలుకకి ఎంతో సంత మాట్లాడుతున్నాడు, మైండ్లెస్ ఫెలో, పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనడం జరిగింది. జనసేన పార్టీ తరపున ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నిన్ను ఒకటే సవాల్ విసురుతున్నా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నీ వల్ల ఓడిపోయిందా లేదా, అది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. లేకపోతే కేసీఆర్ గారు కూతుర్ని కల్వకుంట్ల కవితను అడుగు, చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది తెలంగాణ రాష్ట్రంలో నువ్వే జగదీశ్వర్ రెడ్డి, ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకొని పనిచేస్తుంటే అలాంటి వ్యక్తిని పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మైండ్లెస్ ఫెలో అని అనొచ్చు. అని రాజకీయ అనుభవం ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో. నువ్వు ఎమ్మెల్యేగా గెలవక ముందుకు నీ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలు ఏంది? ఆ హామీల పైన దృష్టి పెట్టి నీ నియోజకవర్గం ప్రజల దగ్గర ఇప్పుడు తిరుగు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. అక్కడ పోయి నీ డిస్టెన్స్తో చూపిస్తారు వాళ్ళు. నేను నియోజకవర్గంలో పోయితే ఆడ గెలిచి ఈడొచ్చి పండుకున్నాడు కదా హైదరాబాద్లో. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పి కూడా బూడుపల్లి జనసేన పార్టీ తరపున నీకు సవాల్ విసురుతున్నాను. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు నీ స్టేటస్ ఏందనేది ఆలోచన చేసుకో. మందు గ్లాసులో కలిపినట్టు కాదు, అర్థమవుతుందా? రాజకీయం అంటే రాజకీయ అనుభవం ఉంది కదా. ఇదే నన్ను మాట్లాడుతున్న మాటలు, ఇదే నన్ను నేర్చుకున్న సంస్కృతి. బుర్ర లేదు,
మైండ్లెస్ ఫెలోస్, ఆ నాలుకకి ఎంతో సంత మాట్లాడతారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చేస్తాం అని మాట్లాడే ముందు సిగ్గుశరం ఉండాలి. నీ స్థాయి ఏంది, నీ స్టేటస్ ఏంది అనేది. గ్లాసులో మందు కలిపినట్టు అనుకుంటున్నావా? రాజకీయం అంటే కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నువ్వు విమర్శించేంత మొగోడివి అయినావంటే నీకు రాబోయే రోజుల్లో నీ ప్రజలు బుద్ధి చెప్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు, నీ పని ఏదో ఉంటే నువ్వు చేసుకో, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా తప్పుగా ఎక్కడైనా మాట్లాడినావు అనుకో, జనసేన పార్టీ తరపున తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ బిడ్డగా చాలా బలంగా చెప్తున్నాను, నీకు గుర్తుపెట్టుకో. జై తెలంగాణ, జై హింద్. నమస్తే, నేను మీ మిరియాల రామకృష్ణ. నిన్న కోనసీమలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మీడియాలో చర్చ జరుగుతుంది. ఆయన వ్యాఖ్యలని దుష్ప్రచారం చేసే విధంగా ఈరోజు మీడియాలో చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగా నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలైతే ఆయన ఒక దుర్బుద్ధిని అయితే బయట పెట్టే సందర్భం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అక్కడ క్యాజువల్గా ఆ రోజు అధికారులతో మాట్లాడే క్యాజువల్గా కోనసీమకి దిష్టి తగిలింది అని క్యాజువల్ సెంటెన్స్ వచ్చేటప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో అది జరిగిందే తప్ప దానికి సంబంధించి ఏ తప్పును కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదన్న విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఈరోజు సూటిగా జగదీశ్వర్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ పరిపాలన నచ్చగా మిమ్మల్ని ప్రతిపక్షంలో ఈరోజు ప్రజలు కూర్చోబెడితే మీరు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటి మీద పోరాటం మాత్రం మీకు తెలియదు. కానీ ఏదైనా అవకాశం దొరికిద్దా, ఎప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలి, ఎప్పుడు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాలను రాజకీయం కోసం వాడుకోవాలి, ఏ విధంగా ప్రాంతీయ విద్వేషాలని ఓట్లుగా మరల్చుకోవాలనే ఆలోచన తప్ప ఏ రోజున తెలంగాణలో ఏ విధంగా పరిపాలన ఏ రోజున పోరాటం చేస్తా ఉన్నారా? ఈ రోజు మీ పోరాటాలన్నీ మీడియా కోసం చేసే పోరాటాలే కదా. నిజంగా తెలంగాణ ప్రజలకు మీకు ప్రతిపక్షంగా 39 సీట్లు ఇచ్చి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష పాత్ర ఇస్తే మీరు దాని మీద పోరాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కోనసీమలో అసందర్భంగా జరిగిన మాటల్లో జరిగిన చర్చలో ఒక మాట అంటే దాన్ని పట్టుకుని రాజకీయం చేసే పద్ధతి ఏర్పడుతుందా? సరే, ఆయన ఒక మాట అన్నారు, ఆయన తెలంగాణ నాయకుల గురించి చర్చ జరిగిన తర్వాత ఆ మాట అన్నారు. నువ్వు ఆంధ్ర ప్రజల గురించి కూడా నిన్న 2 విధాలుగా ఆంధ్ర ప్రజల గురించి కూడా తప్పుగా మాట్లాడాను. ఆంధ్ర తెలంగాణ ప్రజలు అక్కడ ఆంధ్రాలో అయినా తెలంగాణలో ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉండే పరిస్థితి కనపడుతుంది. మీ ద్వంద్వ వైఖరి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీకు అవసరం అయితేనేమో ఆంధ్ర తెలంగాణ బాయి బాయి అంటారు, మీకు అవసరం అయితేనేమో తెలంగాణ నుంచి రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో నీళ్ళు ఇస్తామంటారు, మీకు అవసరం అయితేనేమో అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ క్యాండిడేట్గా గెలుస్తారు, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళగానే ఆంధ్రోడు అయిపోతారు. మీకు అవసరం అయితేనేమో జూబ్లీ హిల్స్లో ఆంధ్ర క్యాండిడేట్ని కూడా నిల్చోబెట్టి చేయొచ్చు. మీకు అవసరం అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే మాత్రానికి ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే తీస్తా అనే మాట మాట్లాడ అంటే మీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? మీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థమవుతోంది. మీకు నిజంగా తెలంగాణ ప్రజల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఏ విధంగా పోరాడాలి, తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీలోకి వచ్చి ఏ విధంగా పోరాడాలి, తెలంగాణ ప్రజల కోసం ఏ విధంగా మనం నిలబడాలని మీద మీ చిత్తశుద్ధి ఉండాలి తప్ప ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి గారు, మీకు సమాధానం చెప్పే రోజు కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. మొన్నటి ఎలక్షన్లో 3వ క్యాండిడేట్ బలంగా నిలబడబట్టి ఓట్లు చీలి గెలిచారు. నీకు సమాధానం చెప్పే రోజు జగదీశ్వర్ రెడ్డి గారు, నిన్ను చాలా మాట్లాడవచ్చు, నిన్ను అనే పదం కూడా వాడుతున్నా, నిన్ను చాలా మాట్లాడవచ్చు, కానీ అది నా నాయకుడు నాకు అది నేర్పలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి నీకేం తెలుసు? ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేశారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు భార్యను తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారి మీద హాస్యాస్పదంగా గారు మాట్లాడారు. కానీ ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని మాట్లాడిన ఒక సందర్భమైన ఉందా జగదీశ్వర్ రెడ్డి? నీలాగా మీలాగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల మీద బూతులతో రెచ్చిపోయి లేకపోతే మనుషులను వ్యక్తిత్వ హననం చేసి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తారు అనుకున్నావు జగదీశ్వర్ రెడ్డి. నోరు అదుపులో పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి. నేను మళ్ళీ చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి. నువ్వు పుట్టిన తెలంగాణ గడ్డ మీద నేను పుట్టిన. తెలంగాణకి కావాల్సింది, ఈ తెలుగు రాష్ట్రాలకు కావాల్సింది, ఈ దేశానికి కావాల్సింది అభివృద్ధి కావాలి. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకి రాజకీయ అవకాశాలు కావాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి. మాకు అభివృద్ధి నినాదం కావాలి. కానీ నీలాగా మీలాగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన రేఖ సృష్టించి
మంచిగా అన్నదమ్ముల మధ్య పడుతున్న ప్రజల మధ్య విభజన రేఖ రాజకీయాలు చేసే పరిస్థితి కాదు. ఖచ్చితంగా జగదీష్ రెడ్డి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడుకుంటే మాత్రం దానికి తగిన శాస్త్రం మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జనసేన కార్యకర్తల నుంచి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.